శ్రీహరికోటలోని షార్ నుంచి తన 100వ ప్రయోగమైన జిఎస్ఎల్వి F-15 రాకెట్ ను నింగిలోకి పంపనుంది ఇస్రో. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజెనిక్ రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ మంగళవారం తెల్లవారుజామున 2:53 ప్రారంభమైంది. 27 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగుతుంది. బుధవారం ఉదయం 6:23 షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. జిఎస్ఎల్వి F-15 రాకెట్ జిఎస్ఎల్వి సర్వీస్లో 17వది. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ ఉన్న 11వ రాకెట్. ఈ ప్రయోగం ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు. దీని ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుంది. ఈ ఉపగ్రహం సెకండ్ జనరేషన్ శాటిలైట్ కాగా NVS-01 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది. ఈ NVS-02 ఉపగ్రహం ఈ సిరీస్లో రెండో ఉపగ్రహం. ఇందులో L1, L5, S బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్లతో పాటు C బ్యాండ్ రేంజ్ పేలోడ్స్ ఉంటాయి. నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికాకు చెందిన GPS కు ఇది ప్రత్యామ్నాయం. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం, సేవలను అందించడం దీని ఉద్దేశం. కొత్త శాటిలైట్తో దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానున్నది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని శాటిలైట్ సెంటర్లో రూపొందించగా ఇతర శాటిలైట్ సెంటర్లు సహకారం అందించాయి. Like, share, subscribe.